టైంలో చక్కగా చపాతీలు చక్కగా దీంట్లోకి ఆలు కర్రీ చేసుకొని తినబోతున్నాము. ఆహా ఏమి రుచి అన్నట్టు చపాతీలు కర్రీ అయితే చేసుకోబోతున్నాం. మేము వీడియో మొత్తం కూడా చూసేసాయండి ఫ్రెండ్స్. మామయ్య స్నాక్స్ ఇప్పుడు మధ్యాహ్నం 4ంటికి ఏదో ఒకటి తిందాము అని చెప్పి చక్కగా చపాతీలకి ప్రిపేర్ చేస్తున్నాం మామయ్య. వస్తారు మామయ్య అందరూ కరెక్ట్గా మనం ఆటకి ఆడుకుంటున్నారు అనుకుంటా, క్రికెట్ ఆడుకుంటున్నారు అనుకుంటా పిల్లలందరూ. ఇంకా ఉన్నాడా? అయితే మనం చపాతీలు చేసి అక్కడ పెట్టేసరికి పిల్లలందరూ వస్తారు మామయ్య చక్కగా. ఎంతసేపు అయింది మీరు ఏంటో చేస్తున్నట్టున్నారు? ఇది 2 గంటల పిండిని నానబెట్టాము అయ్యా. మంచిగా చక్కగా పిండి నానితే చపాతీలు బాగా స్మూత్ గా వస్తాయి అనమాట. ఇందాక అక్కడ పెట్టాము, ఇప్పుడు తయారు చేస్తున్నాం. అక్కడేంటి పిండి ఏంటో చేస్తుంది? అక్కడ కూరకి మావయ్య, మరి చపాతీలో కూర ఉండాలి కదా. అవును, ఆలు టమాటా ఉల్లిపాయ అన్ని కలిపి కర్రీ చేసుకుందాం. అవునా? ఎంతసేపు పడుతుంది మీకు చపాతీలు చేయటం? ఒక అర్ధగంటలో అయిపోతుంది అంటే, అర్ధగంటలో అయిపోతుంది. ఓకే, తర్వాత వేడి వేడిగా చపాతీ తినుకుంటూ కూర వేసుకొని మంచిగా చపాతీలు తిని ఇట్లా రౌండ్ చేసుకోవాలి, ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇలా మేము చపాతీలోకి చక్కగా గ్రేవీని కూడా అంటే చపాతీ కుర్మాని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగనే టమాటా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. అలానే బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. ఇవన్నీ కొంచెం మనం నూనె వేసి మొత్తం కూడా నూనెలో వేయించేసేసుకొని మనకి గ్రేవీ కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు చక్కగా ఆ కర్రీ అయితే బాగా ప్రిపేర్ అవుతుందన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ చపాతీలోకి. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. బంగాళదుంప ముక్కల్ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు, తగినంత పసుపు వేసేసుకొని ఒక్కసారి మూత పెట్టారంటే 5 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అవుతుంది. దీని తర్వాత మనం చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకోవడమే. కూర మొత్తం కూడా ఒక 5 నిమిషాలు ఉడికితే మొత్తం మనకి కుక్ అయి ఉంటుంది. చక్కగా దీంట్లోకి తగినంత ఉప్పు, ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకుంటే సూపర్ అన్నమాట. కర్రీ అయితే ఇంకా రిమార్క్ అనేది ఉండదన్నమాట, అంత బాగా తయారవుతుందండి. మీ చపాతీ అనేసరికి తలా ఒక పని స్టార్ట్ చేసేసి టక్క చేసేస్తూ ఉన్నాము. తినడం కూడా వెరీ ఫాస్ట్గా తినేస్తాము. అలానే చపాతీతో పాటు ఒక 4 పూరీలు కూడా చేసుకుంటున్నాము. చపాతీ 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 వదినా, ఎలా ఉన్నది చపాతీ కర్రీ? సూపర్, అద్దరిపోయే టేస్ట్. కర్రీ అయితే మాత్రం సూపర్ కుదిరింది. చపాతీలు అయితే మాత్రం మెత్తగా అసలు ఎంత బాగున్నాయో, స్మూత్గాను చాలా చక్కగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి, ఇలా తినేసేయండి. చపాతీలోకి చక్కగా కర్రీని ఇలా పెట్టేసుకొని ఆహా ఏమి రుచి అనురామై మరిచి రోజు తిన మరి మోజే తీరనిది